మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనం అందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనం. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వేటకాని ఊరిలో నుండి, అది నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినప్పటికీ, ఏ అపాయంలో ఉన్నప్పటికీ, ఏ ప్రమాదంలో ఉన్నప్పటికీ, ఏ బాధలో ఉన్నప్పటికీ, ఏ బలహీనతలో ఉన్నప్పటికీ, ఏ సమస్యలు ఉన్నప్పటికీ, మరి ఎక్కడున్నా సరే, ఉరి అంటే అది శ్రమ అయినా, బాధ అయినా, బలహీనత అయినా, అందులో నుండి నువ్వు కూరుకుపోయినప్పుడు మరి అందులో నుంచి నిన్ను విడిపిస్తానని అంటున్నాడు. అంతే కదండి, నాశనకరమైంది ఏది కూడా, ఏ తెగులు నీకు అంటకుండా ముట్టకుండా రాకుండా, నీ కుటుంబ సభ్యులకి నీకు మరి ఎటువంటి ప్రమాదం రాకుండా మరి దేవుడు నేను తప్పిస్తాను మాటిస్తున్నాడు అన్నమాట. ఇలాంటి దేవుని ఆశీర్వాదకరమైన వాగ్దానాలు నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుందామండి. మొదటి జామున దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడంటే ఆ దినమంతా వాగ్దానం కొరకు మనం ధ్యానించుకుంటూ మైండ్లోనే ధ్యానించుకుంటూ ఉండాలన్నమాట అండి. అలాంటి ధ్యానము ఎప్పుడు కూడా మనము కలిగి ఉండాలండి. మరి దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా మన చెవుల్ని వినాలి, వినబడాలి. మరి దాని నుంచి మనం విడిచిపెట్టకూడదు, దాని నుంచి మనం తప్పిపోకూడదు, దాని నుంచి మనం తొలగిపోకూడదు. ఎప్పుడు కూడా మన హృదయంలో, మన తలంపులో, మన ఆలోచనలో కూడా దేవుని మాటలు ఉండాలన్నమాట. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి పంపించండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, పంపిన వారు ఆశీర్వదించబడతారు. మరి ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.